కలర్ ఫోటో. ఈ సినిమా ఎంతమంది చూసారు? చూసుంటే అందులో 'తరగతి గది దాటి' అన్న పాట మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. నాకైతే భలే ప్రత్యేకంగా అనిపిస్తుంది ఈ పాట. ఎందుకంటే ఆ సినిమా తాలూకు స్టోరీ, కాన్‌ఫ్లిక్ట్, థీమ్ అండ్ క్లైమాక్స్ ఒక 4 లైన్‌లో భలేగా కుదించి పెట్టారనిపిస్తుంది. ఆ గమ్మత్తైన లైన్స్ ఏంటో చెప్తా వినండి. 'రాణే గీత దాటే విధే మారే తానే తోటమాలే దరే జేరే వెలుగు నీడల్లే కలిసే సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాశారో లేదో ఆ దేవుడు గారు అంటున్నారు. సో ఇప్పుడు అందులో ఫస్ట్ లైన్కి వచ్చేస్తే రాణే గీత దాటే విధే మారే తానే తోటమాలే దరే జేరే. ఈ లైన్ అర్థం ఏంటంటే ఆ మహారాణి తనకున్న పరిధులు దాటి ఇలా ఒక తోటమాలి చెంతకు చేరింది. అంటే హీరోయిన్ హీరో దగ్గరికి వస్తుంది కదా అదనమాట. ఇదేంటండి పేద గొప్ప అని చెప్పడానికి పర్టికులర్గా తోటమాలి రాణి అన్న పోలికెందుకు అంటే అక్కడే ఉంది తమాషా. పాతాళ భైరవ సినిమా తెలుసా? అందులో తోటమాలి హీరో, అతని పేరు తోటరాముడు. అలాగే హీరోయిన్ ఇందుమతి మహారాణి. అలా అంతస్తుల తేడా ఆ సినిమా తర్వాత చాలా సినిమా దాన్ని ఇన్స్పిరేషన్కి తీసుకుని వచ్చి సో ఇక్కడ లిరిసిస్ట్ ఆ సినిమాకి హొమాజ్ పే చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ లైన్స్లో వెలుగు నీడల్లే కలిసే సాయంత్రం అంటున్నారు. చీకటి వెలుగులు కదండి సాయంత్రం కలిసేది అంటారా? అక్కడే ఉంది మతలబు. వెలుగు ఉన్నంతసేపు మాత్రమే నీడ వేరుగా ఉంటుంది, సాయంత్రానికి మనలో కలిసిపోతుంది కదా, అలా వీరిరువురు కలిసిపోవాలి అని చెప్తున్నారనమాట. రంగే లేకుండా సాగే చదరంగం, ఏ తేడాలు హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఇద్దరూ ఆడే చదరంగం అనే ఆట లాంటిది ఈ ప్రేమ. ఇందులో రంగు అసలు అడ్డమే కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే నార్మల్గా చెస్లో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లాగా ఇక్కడ సినిమాలో కూడా కలర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా, కానీ ప్రేమ అలాంటివి పట్టించుకోదు అని చెప్తున్నట్టు అనమాట ఈ లైన్స్లో. ఇక చివరిగా సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాశారో లేదో ఆ దేవుడు గారు. నది ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే కదా, అలాగే ఏమండో దేవుడు గారు వీళ్ళని మరి మీరు కలుపుతారో లేదో అని భలే ప్రశ్నిస్తున్నారు. ఈ పాట రాసింది ఎవరో తెలుసా? కిట్టు విశ్వప్రగడ. ఉండిపోరాదే గుండె నీదేలే హుషారు సినిమాలో, అరెరే మనసా ఇదంతా నిజమా ఫలక్నుమా దాస్లో అవి రెండు రాసింది ఈయనే. అలాగే ఇంకో గమ్మత్తైన విషయం చెప్తానండి. కులశేఖర్ గారు పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు అని జైన్ సినిమాలో విరి విరి గుమ్మన పండు అని రాసిన తర్వాత మళ్ళీ కిట్టు ఈ దేవుడు గారు అనే పదం వాడడం నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. సో మీకు ఇష్టమైన కిట్టు విశ్వప్రగడ సాంగ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని కావాలనుకుంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో.